హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ పల్లీల పొడి చూపించబోతున్నాను. దానికి ముందుగా క్యాప్సికమ్ని మధ్యకి కట్ చేసుకొని లోపల గింజని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి, అలాగే కారం, రుచికి సరిపడ కారం, పసుపు కొంచెం, అలాగే ధనియాల పొడి, వేరుశనగ పిక్కల పొడి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఆయిల్ కొంచెం, పైన కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పొడిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికంలోనికి ఈ మిక్చర్ని ఫుల్ టైట్గా పెట్టుకోవాలి, లేదంటే ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి టైట్గా పెట్టుకోండి పౌడర్ మొత్తం కూడాను. ఇది మనం డీప్ ఫ్రైలా కాకుండా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన స్టఫ్ చేసిన క్యాప్సికమ్ని అందులో వేసి పెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకొని నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయాయంటే ఇలా ఉంటుంది. పైన ఉల్లిపాయలు అలాగే క్యారెట్ని ఫ్రై చేసి వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అంతేనండి, క్యాప్సికమ్ పల్లీల పొడి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.